హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనందయ్య గారు తను తయారు చేస్తున్నటువంటి మందులో వాడిన తిప్పతీగ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. తిప్పతీగను వాడాలి, కానీ ఈ 5 విషయాలు మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ ఆ 5 విషయాలు ఏంటి? ఆ విషయాలు తెలుసుకోకపోతే మనకు చాలా నష్టం అంటున్నారు. అవేంటో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. తిప్పతీగ. ఈ తిప్పతీగ అనే దాన్ని అమృతవల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చనిపోయిన 6 నెలల తర్వాత ఒక చారెడు నీళ్లు పోసినా కూడా తిరిగి బ్రతుకుతుందట. ఎన్నో రకాల వ్యాధులను పోగొట్టేటటువంటి శక్తి ఈ తిప్పతీగకు ఉందట. సాధారణంగా పల్లెల్లో దొరికే మూలిక తిప్పతీగ. ఈ తిప్పతీగ వల్ల ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఆనందయ్య గారు తాను తయారు చేస్తున్న మెడిసిన్ లో కూడా ఈ తిప్పతీగను వాడుతున్నారట. ఇలా వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ తిప్పతీగ రసం ద్వారా తొందరగా ఇది బ్లడ్ లో కలిసిపోవటం వల్ల చక్కగా మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి సెల్స్ ని తయారు చేస్తుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా దొరికే వైద్యాలలో ఎక్కువ శాతం ఈ తిప్పతీగను వాడుతూ ఉంటారట. కేవలం దీనికోసం మాత్రమే కాదు, స్వైన్ ఫ్లూ లాంటి జ్వరాలకు కూడా ఈ తిప్పతీగ ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ మధ్యనే బాబా రామ్దేవ్ కూడా చెప్పడం జరిగిందట. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ తిప్పతీగ గురించి మనకు చాలా తక్కువే తెలుసని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఆయుర్వేదిక దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోకుండానే ఉండిపోయాం కదా. అందుకోసమే ఇప్పుడు మనం తిప్పతీగ అసలు ఎందుకు వాడుతున్నారు, దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, అండ్ అదే విధంగా తిప్పతీగను వేటికి ఎక్కువగా వాడతారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ తిప్పతీగ వలన రక్త దోషము, వాంతులు, వాతము, భ్రమము, పాండువు, రక్తబలము, శ్లేష్మము, కాసము, దురద, మేధో రోగము, వాత రక్తము, జ్వరము, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గిస్తుందట. బెల్లంతో పాటుగా ఈ తిప్పతీగ పౌడర్ ని గనక సేవిస్తే మలబద్ధకం పోతుందట. పంచదారతో సేవిస్తే వేడి తగ్గిపోతుందట. తేనెతో సేవిస్తే కఫం తగ్గిపోతుందట. ఆముదంతో సేవిస్తే వాత రక్తం, అంటే రక్తంలో వాతం ఉంటే అది మొత్తం పోతుందట. సొంటితో సేవిస్తే కనుక ఆమ్లవాతం కూడా తగ్గిపోతుందట. ఇలా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఈ యొక్క తిప్పతీగ వల్ల ఉన్నాయన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ తిప్పతీగ యాంటీ ఆక్సిడెంట్ గా ఎక్కువగా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసినటువంటి మందుల్ని వాడితే చాలా చాలా మంచిదట. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తిని కలిగి ఉంటుందట. తిప్పతీగ పొడిని బెల్లంతో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పూర్తిగా తగ్గిపోతుందట. ఈ తిప్పతీగ హైపోగ్లైకమిక్ ఏజెంట్ గా పనిచేస్తుందట. తిప్పతీగలో మధుమేహాన్ని, అంటే షుగర్ ని నివారించే గుణాలు ఉన్నాయట. ముఖ్యంగా చెప్పాలంటే టైప్ 2 మధుమేహం తగ్గించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా ఇది తగ్గించగలదని చెప్తున్నారు. ఈ తిప్పతీగను గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ అంటున్నారు ఫ్రెండ్స్. ఎలా అంటే మన తమలపాకులు ఉంటాయి కదా, దగ్గరగా వాటి యొక్క ఆకారంలోనే చూడటానికి తమలపాకుల తీగ అన్నట్టుగా అనిపిస్తుందట. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తుందట. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి సమస్యలు, అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలను తగ్గించేటటువంటి గుణాలు ఈ తిప్పతీగలో ఎక్కువగా ఉన్నాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఎవరైనా సరే తిప్పతీగను ఉపయోగిస్తే చాలు, వాళ్లకు చాలా బాగా దీని యొక్క గుణం కనపడుతుందట. కీళ్ల వ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఎక్కువగా ఉన్నాయట. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుండి బయటపడొచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆ పాలల్లో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చుట. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలుగుతుంది. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగలిగేటటువంటి ప్రత్యేక గుణాలనేవి ఈ యొక్క తిప్పతీగలో ఉంటాయట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ యొక్క తిప్పతీగలో ఇంకా చాలా ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.
సీజనల్ గా వచ్చేటటువంటి జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ కలిగించే శక్తి ఈ యొక్క తిప్పతీగకు ఉంటుందట. తిప్పతీగలో యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరేటటువంటి సూక్ష్మ క్రిములన్నింటినీ కూడా నాశనం చేసేస్తాయట. సాధారణంగా పల్లెల్లో దొరికే మూలిక తిప్పతీగ. దీన్ని హిందీలో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది చెట్ల మీదకు పాకి అల్లుకుంటూ ఉంటుంది. కాడలకు బొడిపెలు కూడా ఉంటాయి. ఆకులు చాలా చిన్నవిగా తమలపాకుల సైజులో ఉంటాయి. కాస్త వగరు, చేదు, కారం రుచిని కలగలిపి ఉంటాయి. వీటిని నమిలితే జిగటగా ఉంటుంది. ఇక తిప్పతీగలో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే, దాన్ని పీకి పాడేసిన తర్వాత కూడా తడి తగిలిన 6 నెలలైనా సరే తిరిగి బ్రతుకుతుంది అని అంటారు పెద్దలు. అంటే చెట్టు ఇక మనకొద్దు, తీసి పక్కన పడేద్దామని చెప్పని పక్కన పడేశాక అది ఎండిపోతుంది కదా, అలా ఎండిపోయిన తర్వాత కూడా ఒక 6 నెలలకి దానికి కొద్దిగా తడి తగిలితే చాలు, అది మళ్ళీ తిరిగి బ్రతుకుతుందట. ఇలాంటి దివ్యమైన మూలికలు రాను నిజంగా చెప్పాలంటే మనకు తెలియకపోవటం వల్ల వాటి బెనిఫిట్స్ అవి మాయమైపోతున్నాయని చెప్పాలి. ఇక తిప్పతీగను ఏ రకాలుగా ఉపయోగించవచ్చు, దాని ప్రయోజనాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్ లో వచ్చేటటువంటి జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, మానసిక ఆందోళనతోటి ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక తిప్పతీగ చూర్ణాన్ని రోజు తీసుకుంటే ఫలితం చక్కగా కనపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు, జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలున్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజు 2 పూట్ల తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయట. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు, అజీర్తి సమస్య తగ్గిపోతుంది. తిప్పతీగ హైపోగ్లైకెమిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలుగుతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్ల వ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలల్లో కలుపుకొని తాగితే రిమటాయిడ్, ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలల్లో కాస్త అల్లం కలుపుకొని కూడా తాగొచ్చు. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలుగుతుంది. అలాగే ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని అస్సలు వాడకూడదు. అయితే తిప్పతీగను ఖచ్చితంగా ఎక్కువగా వాడేవారు కొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పని అంటున్నారు. తిప్పతీగను తులసిని కలిపి తీసుకుంటే స్వైన్ ఫ్లూని ఎదిరించే రోగ నిరోధక శక్తి శరీరానికి చేకూరుతుందట. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా కూడా తగ్గించగలిగే దివ్య ఔషధం ఈ తిప్పతీగ అని చెప్తున్నారు. ఈ మధ్యనే ఈ విషయాన్ని యోగా గురువు, ప్రసిద్ధ ఆయుర్వేద పరిశోధకులు రామ్దేవ్ బాబా కూడా వ్యాధి నివారణకు మందుగా సూచించడం జరిగింది. తిప్పతీగ కాడలను 1 లేదా 2 అంగుళాల ముక్కను 10 తులసి ఆకులతో కలిపి ఉదయాన్నే నమిలి తినేయాలి. ఇలా 4-5 రోజులకు ఒకసారి తీసుకోవాలి. వ్యాధి సోకినప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక తిప్పతీగ జ్యూస్, పౌడర్ మరియు క్యాప్సిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. తిప్పతీగను కషాయంలో చేసుకుని తాగడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందట. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి తిప్పతీగ మన కళ్ళెదురుగానే కనపడుతూ ఉంటుంది, కానీ మనకు మాత్రం తెలీదు.